యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, చాలా మంది ఒక రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకెళ్లి బ్యాంక్ ఎఫ్డీలో వేస్తుంటారు. సో బ్యాంక్ ఎఫ్డీలో వేస్తే అది మనకి ఇన్ఫ్లేషన్ దగ్గరగా కూడా పెద్దగా ఏమీ రిటర్న్స్ రావు కదా. సో ఒక బ్యాంక్ ఎఫ్డీ కాకుండా వేరే ఇంకా ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్ ఏమున్నాయి ఇన్వెస్ట్ చేసుకోవడానికి, నాట్ ఓన్లీ బ్యాంక్ ఎఫ్డీ మాత్రమే కాకుండా? అవునండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీ ఎక్కువగా ఎందుకు పెడుతూ ఉంటారంటే చాలా కన్వీనియంట్గా, అంటే ఎవ్రీ మంత్ ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో అది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే అందులో ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టుగా దాని మీద రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయవు. ఇప్పుడు మనకి ఇయర్కి మీరు ఒక్క ఇయర్కి మీరు డిపాజిట్ చేశారంటే మేబీ 4-5% ఇస్తారు. 1 ఇయర్కి మీరు డిపాజిట్ చేస్తే వచ్చే ఒక 1% ఎక్కువ ఇస్తారు. ఇక అది కూడా టీడీఎస్ కట్ అయిపోతుంది. 20% మీకున్న స్లాబ్ రేట్ ప్రకారం వాళ్ళు 20%, 30% మీకు కట్ చేసేస్తే మీకు ఫైనల్గా చాలా తక్కువ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి ఆఫ్టర్ ట్యాక్సెస్ తర్వాత మీకు క్రెడిట్ అవుతుంది. సో దీనికన్నా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటుందా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో దట్ ఈస్ ఆప్షన్ ఈజ్ కాల్డ్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అనేవి ఒకటి ఉన్నాయండి. సో డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అంటే ఈ స్టాక్స్ ఏంటంటే చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి, పెద్ద రిస్క్ ఏమీ ఉండవు, అందులో లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉంటాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో దాంట్లో ఏంటంటే రెగ్యులర్గా డివిడెండ్ ఇస్తూ ఉంటారు. అంటే కొన్ని కంపెనీస్ క్వార్టర్లీ డివిడెండ్ ఇచ్చినవి ఉన్నాయి, యాన్యువల్లీ డివిడెండ్ ఇస్తూ ఉంటాయి, కొన్ని అయితే హాఫ్ ఇయర్లీ డివిడెండ్ ఇచ్చిన కంపెనీస్ ఉంటాయి. సో మీరు ఇలా జాగ్రత్తగా కొంత అమౌంట్ని కానీ మీరు ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్లో కానీ మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఇంకో మంచి ఆప్షన్ కనపడుతుందండి. ఎందుకంటే మీరు బ్యాంక్ ఎఫ్డీలో పెడితే ప్రిన్సిపల్ పెరగదు, మీరు ప్రిన్సిపల్ అనేది అలానే ఉంటుంది. కానీ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్లో పెట్టుకున్నారనుకోండి, మీకు డివిడెండ్ ఈల్డ్తో పాటు కొంచెం క్యాపిటల్ గెయిన్ కూడా, అంటే మీ షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో 2 రకాలుగా మీకు ఈ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ అనేవి మనకి ఎవరైతే లాంగ్ టర్మ్గా అలా మనీ పెట్టేసి వదిలేద్దాము, దాని మీద వచ్చిన రెగ్యులర్ ఇన్కమే తీసుకుందాము అనుకునే వాళ్ళకి కొన్ని స్టాక్స్ మనం చెప్తామండి. లైక్ కొంచెం తక్కువ అంటే ఇందులో లో ఈల్డ్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి. లైక్ టీసీఎస్ కానీ, హెచ్యుఎల్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, తర్వాత మనకి భారత్ పెట్రోలియం, బ్రిటానియా, అంటే ఇలాంటి స్టాక్స్ భయపడరు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్. టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి అండ్ బ్రిటానియా, మనకి బీపీసీఎల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాంటి స్టాక్స్ని కొంచెం మనం బిలీవ్ చేస్తారు కాబట్టి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి భయపడకుండా మీరు ఇలాంటి స్టాక్స్లో పెడితే మీకు రెగ్యులర్గా మీకు డివిడెండ్ వస్తూ ఉంటుందండి. ఇంకొంచెం బెటర్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ఈల్డ్ వచ్చే స్టాక్స్ కావాలి అంటే ఆర్ఈసీ, నాల్కో, ఇన్ఫోసిస్, ఐటీసీ వీటిల్లో మనం పెట్టుకోవచ్చండి. ఇంకా హై డివిడెండ్ ఇచ్చే అంటే కొంచెం రిస్క్ ఎక్కువ అయినా తీసుకుందాం అనుకునే వాళ్ళకైతే వేదాంత, మనకి హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఆరకల్ ఇలాంటి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో దీనివల్ల మీకు మంచి రిటర్న్, డివిడెండ్ ఈల్డ్తో పాటు మీకు క్యాపిటల్ గెయిన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఇది ఎవ్రీ మంత్ కూడా వచ్చే డివిడెండ్స్ ఉన్నాయండి. అంటే దెర్ ఆర్ సర్టన్ స్టాక్స్, అంటే కొన్ని స్టాక్స్ ఒక్కొక్క మంత్ ఇస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్లో పెట్టారనుకోండి, అది ఎవ్రీ జనవరికి పే చేస్తారు. అలానే మనకి క్రిసిల్ ఫిబ్రవరిలో పే చేస్తారు, కోల్ ఇండియా వాళ్ళు అయితే మార్చిలో పే చేస్తారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏప్రిల్లో పే చేస్తారు, ఐటీసీ వాళ్ళు మేలో పే చేస్తారు. సో ఇలా మీరు ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే జూన్లో పే చేస్తారు మంత్లీ. సో మీకు ఏంటంటే ఇవి ఒక 12 స్టాక్స్ మీరు ఇప్పుడు నేను చెప్పి సెలెక్ట్ చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, ఎవ్రీ మంత్ ఒక్కొక్క కంపెనీ మీకు డివిడెండ్ ఇస్తూనే ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇయర్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, క్యాపిటల్ గెయిన్స్ అవుతాయి. మీకు ఆగస్ట్లో అయితే ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఇస్తారు, హెచ్యుఎల్ వాళ్ళు సెప్టెంబర్లో ఇస్తారు, అలానే మనకి ఎక్సైడ్ వాళ్ళు నవంబర్లో ఇస్తారు. సో ఇలా మనకి కంప్లీట్ క్యాలెండర్ ఉందండి. సో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కంపెనీ ఇస్తారు. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు ఎఫ్డీకి అంటే అందులో పూర్తిగా పెట్టొద్దని చెప్పట్లేదు, కొంత అమౌంట్ మీరు ఎఫ్డీలో పెట్టి అబ్బా ఇంకా ఎప్పుడు ఎఫ్డీ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్లో ఎఫ్డీ ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఇంకొక బ్యాంక్లో ఇంకొక ఎఫ్డీ, అక్కడ ఒక 4-5 ఎఫ్డీలు, మళ్ళీ ఇంకో బ్యాంక్కి ఇలా చేంజ్ చేస్తూ ఉంటారండి. సో ఒక్కసారి ఈ ఆప్షన్ కూడా చూడండి, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్. మీకు ఏమీ అంత అంటే మేము చెప్పిన ఈ స్టాక్స్ కూడా అంత వాల్టిలిటీ అనేది ఏమీ ఉండదు, మీరు అంత భయపడాల్సింది ఏం లేదు. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, దీస్ ఆర్ ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అండి. సో మీరు ఇందులో పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ప్రతి నెల డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఏమున్నాయో, సో వాటిలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనే గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.